అందరికీ శుభమస్తు. ఈరోజు శంకర జయంతి. ఈ సందర్భంగా మేము అందరము శంకర జయంతికి గుంటూరు సంపత్ నగర్ శారదా పీఠంలో వేంచేసిన ఆ శంకరాచార్యుల వారిని చక్కగా దర్శించుకొని అక్కడ ఏకాదశ రుద్రాభిషేకం జరుగుతూ ఉన్నది స్వామి గురువుగారికి. ఆ అభిషేకం అక్కడ జరుగుతూ ఉంటే మేము ఇక్కడ కూర్చొని మల్లెలను సాయంత్రం పూట లక్ష మల్లెల అర్చన చేస్తారు గురువుగారికి. ఆ లక్ష మల్లెల అర్చనకి ఆ తొడియాలు తీస్తూ అక్కడ జరిగే కార్యక్రమాలని మంత్రాలను వింటూ సౌందర్య లహరిని పారాయణ చేస్తూ అలా మేము ఈరోజు శంకరాచార్యుల వారి జయంతిని చక్కగా జరుపుకున్నాము. అయితే ఇక్కడ ఇంకొకటి ఇక్కడ వేద పారాయణం కూడా జరుగుతూ ఉన్నది. అక్కడ పక్కన ప్రవచన మందిరంలో జరుగుతుంది. ఆ ప్రవచన మందిరంలో వేద పండితులు అందరికీ ఆశీస్సులు కూడా ఇచ్చారు. ముఖ్యంగా ఈ కార్యక్రమాలని చక్కగా నిర్వహిస్తున్న పోలిశెట్టి హరిప్రసాద్ గారి సుపుత్రులు ఉన్నారు. వారి ఇరువురికి వారితో పాటు అక్కడున్న మాకు కూడా మా గురువు గారు వేద పండితులు అందరి చేత మాకు ఆశీస్సులు ఇచ్చారు. ఇంతకంటే ఏమి భాగ్యం కావాలి ఈ జన్మకి అని అనిపించింది. చాలా సంతోషంగా ఉంది. ఇదిగో మళ్ళీ ఒక్కసారి స్వామి ఆ గురువుగారి యొక్క అభిషేకాలను దర్శించుకుందాం. పోలిశెట్టి వారి కుటుంబం తరఫున వీళ్ళిద్దరూ ప్రత్యక్షంగా ఎక్కడున్నారు. ఇక్కడికి రాలేకపోయిన వాళ్ళందరినీ కూడా మీ ఆశీర్వచన ఫలం వాళ్ళందరూ కూడా లభించేట్టుగా ఆశీర్వించాలని వాళ్ళ తరఫున మేము బాగా అర్థం చేస్తున్నాం. అలాగే ఇంకొకటి ఏంటంటే చెప్తారు మీరే నీరసం వస్తుంది. ఇదే బరువుగా ఉంది, నీరసం వస్తుంది. ఆయన వచ్చిన Master